విశాఖలో 4 రోజుల పాటు డ్రోన్లపై ఆంక్షలు విధిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రానున్న నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు ఆంక్షలు విధించారు. జూన్ 17 నుంచి 21 వరకు 4 రోజుల పాటు నావల్ కోస్టల్ బ్యాటరీ ఏరియా నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు డ్రోన్లు ఎగరడం నిషేధిస్తూ టెంపరరీ రెడ్ జోన్గా ప్రకటించారు. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా డ్రోన్ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న నగర సిపి శంఖభద్ర బాగ్చీతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ప్రధాని పర్యటనలో యాంటీ డ్రోన్ సిస్టమ్ ని విశాఖ పోలీసులు అమలు చేయబోతున్నారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ కి సంబంధించి ఇప్పటికే విశాఖపట్నంలో 4 రోజులు యాంటీ డ్రోన్ సిస్టమ్ దేశ ప్రధాని పర్యటనకు సంబంధించి ఆల్రెడీ యాంటీ డ్రోన్ సిస్టమ్ ని అమలు చేయబోతున్నారు. 4 రోజుల పాటు డ్రోన్స్ ని విశాఖ బీచ్ రోడ్ లో నిషేధిస్తున్నారు. ఎందుకంటే మనకు తెలుసు డ్రోన్ ద్వారా ఏరియల్ దాడులు జరుగుతాయి. మనం బార్డర్లో కూడా చాలాసార్లు చూసాము. కాబట్టి ఎప్పుడైనా ప్రధాని పర్యటన ఉంటే యాంటీ డ్రోన్ సిస్టమ్ మనం అమలు చేస్తాం. ఈసారి కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్ అమలు చేయడం జరుగుతుంది. అంటే సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు? ఒకటి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మేము పర్సనల్గా ప్రతి ప్లేస్ విజిట్ చేస్తున్నాం. సఫిషియెంట్ ఎక్విప్మెంట్ కూడా తెప్పిస్తున్నాం. విజయవాడ నుండి, అమరావతి నుండి కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ఆల్ అదర్ ఎక్విప్మెంట్ అన్ని విధంగా ఏర్పాటు చేస్తాం. ప్రధాని పర్యటన చాలా విజయవంతంగా జరగాలి. ఆ దిశగా మేమందరం ప్రయత్నం. ఎంత ఫోర్స్ని మీరు యూజ్ చేస్తున్నారో ఆల్రెడీ ట్రాఫిక్కి సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ట్రాఫిక్ కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ ఎంత ఫోర్స్ని? మేము దాదాపు 10,000 ఫోర్స్ అడుగుతున్నాం బయట నుండి. టోటల్ మనకు 12,000 ఫోర్స్ అవసరమని ఇప్పుడు అంచనా వేశాము. ఇప్పుడు ఆల్రెడీ ఫోర్స్ పంపడం మొదలైంది. సీనియర్ ఆఫీసర్స్ రావడం త్వరగా మొదలవుతాయి. సో ఫైనల్గా ఎంతమంది వస్తారు, ఎంతమంది ద్వారా మనం బందోబస్తు చేయాలి, అది ఫైనల్ డేస్లో మనం. PM గారి షెడ్యూల్ ఆల్రెడీ ఖరారైంది. ఎంతసేపు ఇక్కడ ఉండొచ్చు విశాఖపట్నంలో మీరు తీసుకుంటున్నారు? PM గారి ప్రోగ్రామ్ మాకు ఇంకా కమ్యూనికేట్ చేయలేదండి. లాస్ట్ మూమెంట్లోనే ఫైనల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన యోగాంధ్రకి ఉంది కాబట్టి దానికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జెడ్ సెక్యూరిటీ జోన్స్ని మేము ఇప్పటికే అమలు చేస్తున్నాం. యాంటీ డ్రగ్ జోన్స్ని కూడా మేము ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అక్కడ విశాఖ బీచ్ రోడ్లో చూస్తే కనుక జూన్ 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా రెడ్ జోన్గా ఆ ప్రాంతానంతటినీ కూడా ప్రకటించాం. 10,000 మంది పోలీసులతో పహారాతో ప్రధానమంత్రి పర్యటనని విజయవంతం చేసేదానికి పూర్తిగా సమాయత్తం అవుతున్నామని నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చీ గారు తెలియజేస్తున్నారు. మీడియా జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.